వెల్కమ్ టు పినాకిల్ ట్యూషన్స్. రీసెంట్గా నీట్ యూజీ 2025 రిజల్ట్స్ అనేటువంటివి ఎన్టీఏ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ను అనాలిసిస్ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి ఈ 2025కి ఎంత ఎక్స్పెక్టెడ్ ఉండొచ్చు కట్ ఆఫ్ అనేటువంటిది, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ కేటగిరీ ఏ సీట్స్ గవర్నమెంట్ సీట్స్కి ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అనేటువంటిది కేటగిరీ వైజ్ చెక్ చేస్తే. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. నీట్ కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి సమ్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఎఫెక్ట్ చేస్తాయి. వన్ ఈజ్ ఎగ్జామ్ డిఫికల్టీ, సెకండ్ వన్ ఈజ్ సీట్ అవైలబిలిటీ, థర్డ్ వన్ ఈజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఫోర్త్ వన్ ఈజ్ రిజర్వేషన్ పాలసీస్. ఎగ్జామ్ డిఫికల్టీ నీట్ 2025 ఎగ్జామ్ అనేటువంటిది హయ్యర్ డిఫికల్టీ లెవెల్ రావడం జరిగింది. సో హయ్యర్ డిఫికల్టీ లెవెల్ వచ్చినప్పుడు కట్ ఆఫ్స్ అనేటువంటివి తగ్గుతాయి, లోయర్ కట్ ఆఫ్స్ అనేటువంటివి వస్తాయి. సీట్ అవైలబిలిటీ ఏపీ మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి 6000 సీట్స్ అనేటువంటివి నియర్లీ 2024 ఫిల్ చేయడం జరిగింది. ఏపీ స్టేట్లో ఎంతమంది క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేటువంటిది 2024కి 2025కి అనాలిసిస్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజర్వేషన్ పాలసీస్ అయినటువంటి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ వంటివి రిజర్వేషన్ పాలసీస్ అనేటువంటివి సీట్ కట్ ఆఫ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. 2025, 24, 23 కేటగిరీ వైజు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అండ్ క్వాలిఫికేషన్ ఎంత రేంజ్లో చేశారు, మార్క్స్ రేంజ్లో అనేటువంటి అనాలిసిస్ టేబుల్ ఎన్టీఏ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ 2023లో 10 lakhs స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. 2024లో 11.6 lakhs స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. 2025లో 11 lakhs స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. సో 24కి 25కి చెక్ చేసుకుంటే నియర్లీ 60K స్టూడెంట్స్ వేరియేషన్ అనేటువంటిది అన్రిజర్వ్డ్ కేటగిరీలో కనబడుతుంది. అదేవిధంగా ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ చూసుకుంటే 2025లో 143 నుంచి 113 మార్క్స్ రేంజ్లో 88,692 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. ఎస్సీ కేటగిరీలో 143 నుంచి 113 మార్క్స్ రేంజ్లో 31,995 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ చూసుకుంటే 143 నుంచి 113 మార్క్స్ రేంజ్ నుంచి 13,940 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడి చూసుకుంటే 143 నుంచి 127 నుంచి 472 క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. ఓబీసీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ 126 నుంచి 113 మార్క్స్ రేంజ్ నుంచి 216 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. పీడబ్ల్యూడి ఎస్సీ కేటగిరీలో 126 నుంచి 113 మార్క్స్ రేంజ్లో 48 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. ఎస్టీ కేటగిరీ పీడబ్ల్యూ స్టూడెంట్ చూసుకుంటే
126 113 రేంజ్లో 17 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. సో టోటల్గా 12,36,531 స్టూడెంట్స్ 2025కి ఆల్ కేటగిరీ వైజు సెలెక్ట్ అయ్యారు. టోటల్ నీట్ 2025లో 23 lakhs స్టూడెంట్స్ అపియర్ అవ్వడం జరిగింది. వీటిలో నుంచి 12.3 lakhs అంటే నియర్లీ 50% స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి పర్టికులర్గా చూసుకుంటే నీట్ టాప్ 100లో 6 స్టూడెంట్స్ రావడం జరిగింది. వారిలో ఆల్ ఇండియా ర్యాంక్ 19, ఆల్ ఇండియా ర్యాంక్ 56, ఆల్ ఇండియా ర్యాంక్ 59, ఆల్ ఇండియా ర్యాంక్ 64, ఆల్ ఇండియా ర్యాంక్ 70, ఆల్ ఇండియా ర్యాంక్ 92. ఈ 6 మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి టాప్ 100లో వచ్చినటువంటి స్టూడెంట్స్. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ 19 స్టూడెంట్ నేమ్ వచ్చేసి దర్భా కార్తిక్ రామ్ కిరీటి. ఏపీ స్టేట్లో 2024 ఇయర్కి 2025 ఇయర్కి అపియర్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ చెక్ చేసుకుంటే 2024లో 64,929 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. వీరిలో నుంచి 43,788 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. అంటే 67.4% క్వాలిఫైడ్ పర్సంటేజ్. 25లో చూసుకుంటే 57,934 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. 36,776 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. పర్సంటేజ్ వచ్చేసి 63.4%. అంటే 4% అనేటువంటిది లెస్ పర్సంటేజ్ రావడం జరిగింది 24 నుంచి 25కి. మార్క్స్ రేంజ్ అనేటువంటిది హైయెస్ట్ స్కోర్ 720కి 686 వచ్చాయి. 651 నుంచి 686 రేంజ్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ 73 స్టూడెంట్స్. అదే 601 నుంచి 650 రేంజ్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ వచ్చేసి 1259. 551 నుంచి 600 రేంజ్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ 10,659. 501 నుంచి 550 రేంజ్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ వచ్చేసి 39,521. 551 నుంచి 500 మార్క్స్ రేంజ్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ 69,503. 401 నుంచి 450 రేంజ్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ 88,239. సో ఇక్కడ 2025లో పేపర్ హయ్యర్ డిఫికల్టీ వచ్చింది కాబట్టి డిఫికల్టీ క్వశ్చన్స్ అనేటువంటివి అప్ టు 600 వరకు ఫేస్ చేసినటువంటి స్టూడెంట్స్ 10,658 స్టూడెంట్స్. అదే 600 పైన డిఫికల్టీ టచ్ చేయలేని స్టూడెంట్స్ వచ్చేసి మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది బేస్డ్ ఆన్ ది డిఫికల్టీ. 501 నుంచి 550 చూసుకుంటే 10K నుంచి 40K రావడం జరిగింది. నియర్లీ 30K స్టూడెంట్స్ యాడ్ అవ్వడం జరిగింది. అదే 551 నుంచి 500 చూసుకుంటే 30K స్టూడెంట్స్ యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మ్యాక్సిమం స్టూడెంట్స్ రేంజ్ అనేటువంటిది 500 నుంచి 400 మధ్యలో యాడింగ్ అనేటువంటి జరిగింది. సో బేస్డ్ ఆన్ దీస్ క్యాలిక్యులేషన్స్ కట్ ఆఫ్ అనేటువంటిది మ్యాక్సిమం 100 మార్క్స్ వరకు తగ్గవచ్చు. నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ టైప్స్ చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటా సీట్స్ని ఎంసీసీ కండక్ట్ చేస్తుంది. 15% సీట్ షేరింగ్ ఉంటుంది. డొమిసైల్ అనేటువంటిది రిజర్వేషన్ ఉండదు. ఫీజు అనేటువంటిది లోయర్ ఫీజు ఉంటాయి. స్టేట్ కోటా చూసుకుంటే
స్టేట్ బాడీ కండక్ట్ చేస్తుంది. 85% సీట్ అనేటువంటివి స్టేట్ కిందకు వస్తాయి. డొమిసైల్ కోటా వర్తిస్తుంది. ఫీజు అనేటువంటివి లోయర్లో ఉంటాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎంసీసీ డీమ్డ్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎంసీసీ ఆర్ ఇన్స్టిట్యూట్ అనేటువంటివి కండక్ట్ చేస్తాయి. డీమ్డ్ యూనివర్సిటీలో 100% సీట్ షేరింగ్ అనేటువంటిది ఎంసీసీ కండక్ట్ చేస్తుంది. డొమిసైల్ రిజర్వేషన్ ఉండదు. సెంట్రల్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్కి డొమిసైల్ రిజర్వేషన్ ఉండదు. ఫీజు కంపారిజన్ చేసుకుంటే డీమ్డ్ యూనివర్సిటీస్లలో హయ్యర్ ఫీజు ఉంటుంది. మిడ్ రేంజ్ ఫీజు అనేటువంటిది సెంట్రల్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్లలో ఉంటుంది. ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎంబీబీఎస్ సీట్ కౌన్సిలింగ్ చేసే బాడీ వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విజయవాడ. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎస్వియు రీజియన్, ఏయు రీజియన్ అని చెప్పేసి 2 రీజియన్స్కి ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ అనేటువంటివి ఉంటాయి. అమరావతి అనేటువంటిది ఆంధ్ర స్టేట్ క్యాపిటల్. వీటిలో ఎస్వియు రీజన్ కిందకు వస్తే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి రీజియన్ కిందకు వస్తే వాటిని ఎస్వియు రీజియన్ అని, అలాగే విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఏయు రీజియన్ కిందకు వస్తే వాటిని ఏయు రీజియన్ అని క్లాసిఫై చేస్తాము. ఎస్వియు రీజియన్కి ఏయు రీజియన్కి కట్ ఆఫ్ అనేటువంటిది స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్వియు రీజియన్ కేటగిరీ వైజ్ 2025లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది చెక్ చేస్తే ఓసీ కేటగిరీ వాళ్ళకి 465 నుంచి 470 వరకు కట్ ఆఫ్ ఉండవచ్చు. బీసీఏ కేటగిరీ వాళ్ళకి 442 నుంచి 447 వరకు కట్ ఆఫ్ ఉండవచ్చు. బీసీబీ వాళ్ళకి 450 నుంచి 445 వరకు కట్ ఆఫ్ ఉండవచ్చు. బీసీసీ కేటగిరీ వాళ్ళకి 401 నుంచి 405 వరకు కట్ ఆఫ్ ఉండవచ్చు. బీసీడీ వాళ్ళకి 442 నుంచి 447 వరకు ఉండవచ్చు. బీసీఈ కేటగిరీ వాళ్ళకి 425 నుంచి 430 ఉండవచ్చు. మైనారిటీ కేటగిరీ వాళ్ళకి 425 నుంచి 430 ఉండవచ్చు. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 400 నుంచి 405 వరకు ఉండవచ్చు. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 365 నుంచి 370 మార్క్స్ రేంజ్ కట్ ఆఫ్ ఉండవచ్చు. ఈ రేంజ్ అనేటువంటిది మీకు -5 +5 మార్క్స్ అనేటువంటివి త్రూ కౌన్సిలింగ్ బేస్ చేసుకుని మారవచ్చు. ఇలా మీరు ఈ రేంజ్లో స్కోర్ వచ్చి ఉంటే మీరు ఆల్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. సీట్ అనేటువంటిది చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఏయు రీజియన్కి చూసుకుంటే 2025కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది కేటగిరీ వైజ్ ఓసీ వాళ్ళకి 475 నుంచి 480 కట్ ఆఫ్ రేంజ్ ఉండవచ్చు. బీసీఏ కేటగిరీకి 450 నుంచి 455 రేంజ్ ఉండవచ్చు. బీసీబీకి 440 నుంచి 445 రేంజ్ కట్ ఆఫ్ ఉండవచ్చు. బీసీసీకి 452 నుంచి 456 ఉండవచ్చు. బీసీడీకి 470 నుంచి 475 కట్ ఆఫ్ రేంజ్ ఉండవచ్చు. బీసీఈకి 385 నుంచి 390 రేంజ్ ఉండవచ్చు. మైనారిటీ వాళ్ళకి 385 నుంచి 390 రేంజ్ ఉండవచ్చు. ఎస్సీ వాళ్ళకి 405 నుంచి 410 రేంజ్ ఉండవచ్చు. ఎస్టీ వాళ్ళకి 370 నుంచి 375 రేంజ్ ఉండవచ్చు. ఏయు రీజియన్లో -5 +5 మార్క్స్ అనేటువంటివి బేస్డ్ ఆన్ ది కౌన్సిలింగ్ చూసుకొని కట్ ఆఫ్ అనేటువంటిది వ్యారీ అవ్వడానికి పాసిబిలిటీ ఉండవచ్చు. మీరు ఈ కట్ ఆఫ్ మార్క్స్ రేంజ్లో ఉంటే ఆల్ రౌండ్స్ని
అటెండ్ అయ్యి సీట్స్కి ఎంబీబీఎస్ సీట్స్కి చెక్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.